హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే చాలా ఆరోగ్యకరమైన ఉప్మా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఉప్మాని ఎప్పుడు చేసే విధంగా కాకుండా జవరవ్వ అని దొరుకుతుందండి బయట మార్కెట్లో. దానిని అలాగే రాగి పిండిని ఉపయోగించి బోలెడు కూరగాయలు వేసి ఇలా తయారు చేసి ఇంటిల్లిపాదికి వడ్డించామంటే రుచికరంగా ఉంటుంది. అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వాళ్ళకి అందిస్తుంది. ఈ ఉప్మాను వారానికి ఒకసారి తయారు చేసి పెట్టండి. మీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యం గ్యారంటీ అంటే నమ్మండి. ఇంకా దీన్ని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఒక కడాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో విడలు కొట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఒక 12 వరకు వేసేసేయండి. ఈ జీడిపప్పు పలుకులు అనేవి స్లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. డెకరేషన్ పర్పస్కి వీటిని వేపాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వీటి ప్లేస్లో మీరు చక్కగా వేరుశనగ గుళ్ళనైనా వేపుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెలో టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూను మినపగుళ్ళు, ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలు చక్కగా విరిచేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా స్లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి పోపులో వేసేసి కరివేపాకును కూడా వేసి పొడవుగా తరిగిన 4 పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసేసేయండి. వీటన్నిటిని మాడకుండా స్లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు వేపుకోవటం వల్ల ఇల్లంతా కూడా గుమగుమలతో నిండిపోతుంది. అలాగే ఉప్మాకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అల్లాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. అల్లం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఉప్మాకి. ఇప్పుడు 1 కప్పు వరకు తరిగిన క్యారెట్ ముక్కలు, 1 కప్పు వరకు తరిగిన బీన్స్ ముక్కలు అన్నీ కూడా చిన్న కప్పుతో కొలిచి వేసుకోండి. 5 నుంచి 10 నిమిషాల పాటు స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని వేపుకున్న తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ బఠానీని కూడా దీంట్లో వేసేసి బఠానీ దీనిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు దీన్ని వేపుకోండి. ఇప్పుడు ఒక పండు టమాటాని తీసుకొని దాన్ని సన్నని ముక్కలుగా తరిగి దాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. టమాటా వేయటం వల్ల ఈ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు దీన్ని స్కిప్ చేయొద్దు. టమాటా అనేది దీనిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే టమాటా సాఫ్టెన్ అవుతుంది. అలాగే కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. చూడండి, మీకు ఒక 6 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కూరగాయ ముక్కలు టమాటా ఒక 70% వరకు ఉడికినట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడు దీనిలో పొడి ఇంగువని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసేయండి. ఈ స్టేజ్లో ఇంగువ వేయటం వల్ల ఇంగువ ఘాటు అనేది ఉప్మాలో బాగా తెలుస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ని కూడా దీంట్లో వేసేసేయండి. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కూరగాయల ముక్కల మీద సాల్ట్ వేయటం వల్ల కూరగాయ ముక్కలు అనేవి చప్పగా లేకుండా చాలా రుచికరంగా ఉంటాయి. 125 గ్రాముల వరకు జవరవ్వ అంటే ఎర్ర గోధుమ రవ్వ అంటారండి. అది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. దాన్ని దీనిలో వేసేసేయండి. పోపుతో పాటు ఈ జవరవ్వని కూడా స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ జవరవ్వని తీసుకోవటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఈజీగా కంట్రోల్ అవుతాయండి. 4-5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో దీన్ని వేపుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని కూడా దీంట్లో వేసేసేయండి. ఇది నేను ఇంట్లో పట్టించిన రాగి పిండి, మీరు బయటదైనా కూడా వాడుకోవచ్చు. పోపులోనే ఈ రాగి పిండిని కూడా 4-5 నిమిషాల పాటు మాడకుండా స్లో ఫ్లేమ్లో వేపుకున్నారంటే మంచి సువాసన వచ్చి ఈ రాగి పిండి చక్కగా వేగుతుంది. అలాగే ఒక 30% వరకు పోపులోనే ఈ రాగి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. మీరు రాగిపిండి వేపకుండా చేశారంటే ఉప్మా పచ్చి పచ్చిగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 5 నుంచి 6 గ్లాసుల వరకు నీళ్ళని దీంట్లో వేసేసేయండి. మామూలుగానే మనం గోధుమ రవ్వ ఉప్మాకి 3 గ్లాసుల నీళ్లు కంపల్సరీ వేస్తాము. దానికి తోడు రాగిపిండి కూడా వేసాం కాబట్టి 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఉప్పు సరి చూసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా దీంట్లో వేసేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి.
పోపులో మనం రాగి పిండి వేయటం వల్ల ఈ ఉప్మా అస్సలు ఉండలు కట్టదండి. దీన్నైతే మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి. చూడండి, ఉప్మా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ చక్కగా రెడీ అయిపోయింది. ఈ ఉప్మా లూజ్గానే ఉంటుందండి, మనకి పొడి పొడిలాడుతూ అస్సలు రాదు. ఎందుకంటే మనం దీంట్లో రాగి పిండి వాడాం కదా. ఇంకా లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ నెయ్యిని కూడా దీంట్లో వేసేసి వేపిన జీడిపప్పు పలుకులను కూడా దీంట్లో వేయండి. లాస్ట్గా ఇలా నెయ్యిని వేయటం వల్ల ఉప్మా అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ టిప్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్మాకి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పట్టే విధంగా మూత పెట్టేసేసి సిమ్లోనే ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అంతేనండి, వేడి వేడిగా జవరవ్వ రాగి పిండి ఉప్మా రెడీ అయిపోయింది. అసలు ఎంత కమ్మగా ఉంటుందోనండి ఈ ఉప్మా. మీరు డెఫినెట్గా ఒక్కసారి నా స్టైల్లో ఈ ఉప్మాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. దీనిలో వేసిన రాగి పిండి వల్ల కాల్షియం అనేది మనకి ఫుల్గా అంది బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి. అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే రక్తం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీన్నైతే ఏ పల్చగా ఉన్న చట్నీతో లేకపోతే సాంబార్తో వడ్డించినా అమోఘంగా ఉంటుంది. ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలు, ఎనీమియా ప్రాబ్లంకి ఈ ఉప్మా ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చండి. వారంలో 2-3 మాటలు తీసుకున్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలు కూడా ఈ ఉప్మాని తీసుకోవటం వల్ల తగ్గుతాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఉప్మాలో కాల్షియం లెవెల్స్ అంత హైగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ ఉప్మాని తీసుకోవటం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.